నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు ఇప్పుడు మనం ఋణబంధం అని అనుకుంటూ ఉంటాం. అవును. కర్మబంధం అని గూడా అనుకుంటూ ఉంటాం. అంటే చనిపోయిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ మా కుటుంబంలో పుట్టారు. మా అన్నగా గాని, మా అమ్మగా గాని లేతే చెల్లి రూపంలో అలా అంటూ ఉంటారు. నిజంగా ఆ విధంగా ఋణం ఉంటే మళ్ళీ పుడతారంటారా? ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రుణబంధము, రుణానుబంధము, కర్మబంధాలని చెప్పి గరుడ పురాణంలో ఉంటాయి తల్లి. వాస్తవికంగా మీకు వీటి కోసం చెప్పాలనంటే, చనిపోయినటువంటి వాళ్ళు మళ్ళా మన కుటుంబంలో పుడతారా? గరుడ పురాణంలో పునర్జన్మలు చాలా అద్భుతంగా తెలియజేస్తారు. మనిషి తనను తాను బ్రతుకుతూ తను చేసినటువంటి పుణ్య పాపాది కర్మాలను బట్టి ఈ రుణానుబంధాలు అనేటువంటి బేరీజు వేసుకోవడం జరుగుతుంది. అయితే ఏ మనిషి చనిపోయినా కానీ ఒక ప్రేతలోకము, ఒక ఆత్మలోకం అనే రెండు రకాలు ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత అతను బ్రతికుండగా చేసినటువంటి ప్రతి కర్మను కూడా ప్రేతుడుగా ఉన్నటువంటి 12 రోజులు అనుభవిస్తాడు. ఆ అనుభవించినటువంటి విధానంలోనే మనిషిని పూడ్చిపెట్టినా తగలబెట్టినా ఆ పడేటువంటి బాధ దేహం అనుభవిస్తూ ఉంటుంది. ఇది రుణానుబంధంగా చెబుతారు. ఇంకా రెండవది 12 రోజులు సంపూర్ణం అయిన తర్వాత వెళ్ళేటువంటి బంధాన్ని ఆత్మబంధంగా చెబుతారు. ఈ ఆత్మబంధంలోకి వెళ్ళిన తర్వాత మన పూర్వీకులు ఉంటారు. ఈ పూర్వీకులందరూ కూడా ఒక్కసారిగా సమావేశమయ్యి ఒక్కసారిగా వారిని ఆలింగనం చేసుకున్న తర్వాత వీరు ఆ దేహము ఇన్ని సంవత్సరాలు మనతో మమతానురాగాలు కలిసి మనతో పాటు పెరిగిన తర్వాత ఒక్కసారిగా మనల్ని వదిలి బయటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడుతుంది ఆత్మ. వదలలేక వెళ్తుంది. దీన్ని కర్మబంధం అంటారు. ఈ కర్మబంధంలో మనిషి తాను చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా మళ్ళా నేను ఏ దేహంలోనికి వెళ్ళాలి, ఏ తల్లి గర్భాన్న ఏ దేహంలోనికి నేను తీసుకోవాలని ఆత్మ ఒక బేరీజ్ వేసుకుంటుంది. అంటే మనం పుట్టక ముందే మన దేహానికి ఒక ఆత్మ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ తల్లి గర్భంలోకి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి ఉంటుంది. నేను ఇది చెయ్యాలి, ఇప్పటివరకు బ్రతకాలి, ఇలా మరణించాలి, ఈ కర్మ చెయ్యాలి అని చెప్పి ఆత్మ ముందే డిసైడ్ అయ్యే మన దగ్గరికి వస్తుంది. అది చేయటాన్నే కర్మబంధాలు అని అంటారు. ఇప్పుడు నిజ జీవితంలో ఉండేటువంటి కర్మకు దానికి సంబంధం ఏమిటనంటే, మనం ఏదైతే నిత్య జీవితంలో మంచి కార్యక్రమాలు చేస్తుంటాం, అన్నదానం చేస్తుంటాం, మంచి చేస్తుంటాం, 10 మందికి భోజనం పెడుతుంటాం, గుళ్ళు గోపురాలు తిరుగుతుంటాం, భగవన్నామస్మరణ చేస్తాం, ఇవన్నీ కూడా ఆత్మబంధానికి సంబంధించినవి. ఎదుటోళ్ళని హింసిస్తాం, కొడుతుంటాం, దూషిస్తుంటాం, పగిస్తుంటాం, ప్రతీకారాలు నేర్చుకుంటాం, గొడవలకు కొట్లాట్లు ఇవన్నీ చేస్తుంటాం. ఇవన్నీ కూడా కర్మబంధాల్లోకి వెళ్తుంటాయి. ఇప్పుడు ఆత్మ నేను ఏ బంధం అయితే అతీతంగా ఉండాలనుకుని వచ్చానని అనుకుంటుందో, ఇందులో కర్మబంధాలు ఎక్కువైనప్పుడు మళ్ళా జన్మించరు. అందుకని కర్మబంధంగా ఆత్మబంధంగానే ఉన్నట్టయితే, అంటే మనిషి బ్రతికుండగానే తను చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆత్మ కర్మను వస్త్రంగా భావించి, అంటే తల్లి గర్భం వస్త్రంగా భావించి మళ్ళా జన్మిస్తుంది. అందుకని తల్లి రుణానుబంధాలలో మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాడని చెప్పేసి ఖచ్చితంగా ఉంది. అంటే ఆ మనిషి పుట్టడు, ఆ ఆత్మే మళ్ళా జన్మిస్తుంది, ఇంకో దేహాన్ని తీసుకుంటుంది అని ఉంటుంది. అందుకని ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జాతుల జీవరాశుల్లో మళ్ళా పుడుతుంటారు, మళ్ళీ మరణిస్తూనే ఉంటారు. అందుకని ప్రతి ఆత్మకు ఎప్పటికీ మరణం ఉండదు, ఈ దేహానికే మరణం. అలా పుట్టిన వాళ్ళండి ఏంటంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళు చేసిన పనులే వీళ్ళు కూడా చేయడము, ఆ విధంగా చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా నమ్ముతూ ఉంటాం వీళ్ళే పుట్టారని. అలా ఉంటుంది తల్లి. ఎందుకనంటే ఒక ఆత్మ ప్రయాణంలో ఒక దేహంలోనికి రావడానికి సుమారు 30 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకని 30 సంవత్సరాల క్రితం ఏ జీవరాశిలోనైతే ఈ ఆత్మ సంచారం జరిగిందో మళ్ళీ ఆళ్ళ వంశంలోనికి మళ్ళీ అదే విధానంలో ఉన్నటువంటి ఆత్మబంధం ఏదైనా రుణానుబంధంలాగా ఉంటే మళ్ళీ జన్మిస్తారు. అప్పుడు వీరికి గతంలో జరిగినవి, అప్పుడు జరిగినవి, వారిలా ప్రవర్తించడం, వారిలా ఉండడం, వారిలాగే మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది కొద్ది రోజులే జరుగుతుంది. అంటే సుమారు 7-8 సంవత్సరాలు మాత్రమే ఆ ప్రయాణం వస్తుంది. అంటే మీరు అడిగిన దాంట్లో పునర్జన్మలో మళ్ళా పుట్టినటువంటి విధానంలో 8 సంవత్సరాలు మాత్రమే ఆ విధానాలు కనపడితే తర్వాత అవన్నీ మర్చిపోతున్నారు. కొంతమందికి పునర్జన్మ కూడా గుర్తుండి చెప్తూ ఉంటారండి కొన్ని మాటలు. అంటే ఆ బంధం అలానే ఉందంటారా వాళ్ళకి, అది మర్చిపోలేకుండా? ఇది రుణానుబంధాల్లో తల్లి ఆత్మబంధంలో ఆత్మ పురాణంలో చెబుతారు. ఒక మనిషి కాలం చేసిన తర్వాత ఆ ప్రేతుడు ఆ దేహంలోనికి వెళ్ళటానికి చాలా ప్రయత్నం చేస్తుంటాడు. అది రుణానుబంధంగా మిగిలిపోతుంటుంది. తన అసంపూర్ణతమైనటువంటి జీవితంతో కానీ అర్థవంతంగా కానీ జీవితం ముగిసిపోతే
ఖచ్చితంగా అతను వేరే ఆత్మలోకి ప్రవేశం జరిగినప్పుడు ఆ ప్రదేశానికి నేను వెళ్ళినట్టు, అవన్నీ చూసినట్టు, అవన్నీ జరిగినట్టు వీరి జీవితంలోకి తారసపడుతూ ఉంటాయి. వీరికి ఈ పునర్జన్మలో చెప్పేవన్నీ జరిగేటువంటివన్నీ కూడా పుష్కరకాలం అంటారు. అంటే 12 సంవత్సరాలు మాత్రమే ఇవన్నీ గుర్తొస్తాయి. ఎందుకనంటే మనిషి చనిపోయిన తర్వాత 12 రోజులు మాత్రమే ప్రేతాత్మ కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ 12 సంవత్సరాల పుష్కరకాలం మాత్రమే వీరికి పునర్జన్మలో ఉన్నటువంటి విషయాలన్నీ గుర్తొస్తుంటాయి. ఆ తర్వాత గుర్తుండవు. మళ్ళీ ఆత్మ నూతన ప్రయాణం మొదలు పెడుతుంటుంది. అందుకని పునర్జన్మగా జన్మించినటువంటి ఏ ఆత్మ అయినా కానీ 12 సంవత్సరాలు మాత్రమే అన్ని గుర్తుపెట్టుకుంటుంది. తర్వాతకి ఇంకా ఉండదు. మళ్ళీ ఏదైతే కొత్త శరీరంలోకి వచ్చిందో ఇంకా అదే కొనసాగుతుంటాయి. అంటే ఎందుకు ఆ విధంగా అవ్వచ్చు అంటారండి? అంటే ఇది ఉండిపోవడం అలా చేయడం అంటే తల్లి ఇది ఒక అద్భుతమైనటువంటి సంకల్ప బంధం. ఇది దైవ సంకల్పంగా చెబుతారు. అంటే మనకి గరుడ పురాణంలో చాలా హింసలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ఈ వైతరణి నది దాటేటప్పుడు మనిషి అనుభవించినటువంటి అన్ని కష్టాల్లోనూ పుణ్యాలను బేరీజు వేసుకొని ఆత్మగా మారిన తర్వాత ఆత్మలోకంలో ఒక వరం ఉంటుంది వాళ్ళకి. మీరు మళ్ళా జన్మించాలని అని అనుకుంటున్నారు కాబట్టి మీరు చేసినటువంటి ఏదైతే స్వకర్మలు ఉన్నాయో అవి మీ తర్వాత వాళ్ళకి వారసత్వంగా వెళ్తుంటాయి. అందుకే ఎప్పటికీ మనం అంటాం చూడండి, నా కర్మ అని అంటుంటాం. పితృదేవత కర్మలు అని అంటారు, పితృదోషాలు అని చెబుతుంటాం. వీటన్నింటిలో ఉన్న పరమార్థం ఏమిటనంటే ఒక మనిషి తాను చేసినటువంటి కర్మలు అసంపూర్ణతంగా ఉండిపోయినప్పుడు ఇవి వేరొక ఆత్మ ద్వారా అంటే ఇంకొకళ్ళ ద్వారా మరలా జన్మించినప్పుడు ఈ పునర్జన్మలో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. అందుకని తదేకంగా మళ్ళీ పుట్టడం మరణించడం అనేటువంటిది ఒక సైకిల్ ఇదంతా కూడా మనకి. అందులో ఒక అతీతమైనటువంటి జన్మ మానవ జన్మ. మాట్లాడగలిగేటువంటి జీవి మనం ఒక్కళ్ళమే, మిగిలినవేవి మాట్లాడలేవు. అందుకని మనిషిగా పుట్టినప్పుడు తను చేసేటువంటి ఏ సత్కార్యమైనా సరే మంచిదైతే అది ఆత్మబంధంలోనికి ఉంటుంది. దుర్మార్గపు పనులన్నీ అన్నీ కూడా ప్రేతాత్మలోకంలోకి వెళ్తుంటాయని చెబుతుంటాం. దానిని బట్టే పునర్జన్మ అనేటువంటిది మనకు ఆధారపడుతుంది. చాలా చక్కగా తెలుసు గురుగారు. ధన్యవాదాలు. శుభం.